ఇప్పుడు మనం వెంకట్ పెద్ది గారు ద ప్రెసిడెంట్ ఫర్ ద గ్లోబల్ మున్నూరి కాపు అసోసియేషన్, ఆయన ఫస్ట్ టైం కన్వెన్షన్ అంటున్నారు కానీ ఒక ఫైనెస్ట్ కన్వెన్షన్ తోటి మన ముందుకు వచ్చేసారు. ఆయన మాటల్లో విత్ హిస్ వైఫ్ ఆయన ఏం చెప్తారు అండ్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ తోటి ఏం కన్వే చేయబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్. Namaskaram Andi. First of all, I would like to thank you to TV9 for covering our first global Munnur Kapu Mahasabha convention in Virginia, USA. I'm the founder as well as the president of first president GMA. My wife is Kavita Peddi. So we both from India. I'm from Jeedmatla village back home. She is from Chadargarh. And we have lovely kids. My daughter వచ్చేసి internal medicine doctor. My son-in-law వచ్చేసి is a neurologist and stroke specialist. And my son is Kushal Peddi. And my daughter name is Kanksha Peddi. And my son-in-law name is Amar, Dr. Amar. అంటే మా ఫ్యామిలీ అనే కాకుండా ఈరోజు మీ అందరికి తెలిసిన విషయమే. ఒక విషయం చెప్పాలా, ఈ యొక్క జిఎంఏ పుట్టింది ఎప్పుడు అంటే అయోధ్య రాముడి ప్రతిష్ట మన అయోధ్యలో అయినప్పుడు ఆ రోజే రిజిస్టర్ చేశాం. అంటే దగ్గర 2 ఏళ్ళు కష్టపడి ఆ భగవంతుని ఆశీస్సులతో ఒక 2000 మంది కుటుంబాలను ఒక్కతాటికి తీసుకొచ్చిన దానికి మేము చాలా ఆ భగవంతుని ఆశీస్సులు అయితే తప్పకుండా ఉంటాయి. ఈరోజు మాకు ఇండియా నుంచే కాకుండా దుబాయ్ నుంచి, న్యూజిలాండ్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అఫ్ కోర్స్ ఇక్కడ యుఎస్ఏలో ఉన్న అన్ని స్టేట్ల నుంచి ఇంతమంది, యూ కెన్ సీ టుడే 2000+ మెంబర్స్ ఈజ్ అటెండింగ్ టుడే. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. టుమారో కోటి గారు ప్రోగ్రామ్ ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ దట్. మీ అందరికీ ఒకటి చెప్పాలి ఏంటంటే 2 ఏళ్లలో ఇంతమందిని ఒక్కొక్క తాటిపైకి తీసుకొచ్చినామంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ద సర్వీసెస్ ఈజ్ ద మెయిన్ మోటివ్ ఫర్ అస్. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ లైక్ ఇమిగ్రేషన్ అండ్ యంగ్ జెన్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ అండ్ మ్యాట్రిమోనియల్, మా కమ్యూనిటీకి మేము చేయగలిసిందంటే ఇటువంటి సర్వీసెస్లో దే నీడ్ సమ్ హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా నుంచి ఇక్కడ రావాలంటే ఎవరిని కలవాలా అన్న ఒక క్వశ్చన్ వచ్చింది. అప్పుడు మేము 855-300 అనే ఒక 1-800 నెంబర్ లెక్క ఒక కాలింగ్ నెంబర్ను ఇన్వైట్ చేశాం. 855-300. Anybody can call from anywhere else 24/7. We are taking that calls and we are helping to the community. And this is one example. రీసెంట్ గా అదే నంబర్ తోటి మాకు ఇండియా నుంచి ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మాయి లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ లో 13 hours ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో స్ట్రక్ అయింది. అప్పుడు మాకు వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫోన్ వచ్చింది, అయ్యా మాకు ఏం చేయాలనో తెలుస్తలేదు, మా అమ్మాయి ఎక్కడ ఉంది, ఫోన్ ఎత్తలేదు అంటే ఇమ్మీడియట్ గా ఐ రీచ్డ్ అవుట్ టు కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా చేసి ఆయన ఇన్వాల్వ్ చేసి, సార్ ఏమైందో మాకు తెలియదు, దయచేసి చూడండి ఈ ప్రోగ్రామ్ అంటే మన హాట్ లైన్ లో వెళ్ళి విత్ ఇన్ 5 minutes he escalated the problem and 10 minutes she is out, she is entered into US. And that is the one of the example I am giving. And the second example I wanted to give, COVID lo మేము ఏం చేశామంటే we have very good services. I can say like COVID లో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ చనిపోయింది ఇండియాలో. She don't have the visa. Without visa, she is a US citizen, but she don't have the Indian visa. She can't fly. అండ్ కోవిడ్లో మీ అందరికి తెలిసిందే, అన్ని ఫ్లైట్లు క్లోజ్ అయి ఉన్నాయి. ఏం చేయాలో అమ్మాయికి అర్థమవుతలేదంటే, ఈ అమ్మాయి వెళ్తేనే కానీ ఫ్యూనరల్ కాదు అక్కడ. ఆ అమ్మాయి మాకు రీచ్ అవుట్ అయింది, ఏం చేయాలన్నా ఏం చేయాలి చెప్పండి, మీరే మా డాడీని ఒక్కసారి చూసుకోవాలి, మీరు ఏమైనా చేస్తారా అంటే, అన్ఫార్చునేట్లీ ఆ రోజు 3 రోజులు కౌన్సిలేట్ జనరల్ వాళ్ళకు హాలిడేస్ వచ్చినాయి. ఎవ్రీబడి ఈజ్ అవుట్, ఈవెన్ కౌన్సిలేట్ జనరల్ ఈజ్ ఇన్ ఇండియా. నేను రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన, అన్న మీరు ఏం చేస్తారో తెలియదు సార్, మాకు అమ్మాయికి ఇటువంటి ప్రాబ్లం వచ్చింది, ఏం చేస్తారో, అమ్మాయిని పంపించాలి ఎట్లా అంటే, లేదు వెంకట్ ఆల్రెడీ కౌన్సిలేట్ క్లోజ్ అయి ఉన్నది, ఎవరు లేరు ఆఫీసర్స్ అంటే, సార్ దిస్ ఈజ్ వెరీ ఎమర్జెన్సీ, ఐ డోంట్ నో వాట్ యూ డూ, ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎమర్జెన్సీ అంటే, ఆ రోజు ఆయనే చెప్పిండు, హిస్టరీలో ఫస్ట్ టైం దే ఓపెన్ కౌన్సిలేట్ ఆఫీస్ ఎట్ 1 o'clock in the night. అండ్ 3 days హాలిడేస్ ఉన్నా కూడా వాళ్ళ కౌన్సిలేట్ ఆఫీసర్లకు ఫోన్ చేసి, ఇది ఎమర్జెన్సీ కేసు, ఇమీడియట్ గా వచ్చి అమ్మాయికి వీసా అప్రూవ్ చేయండి అంటే, వాళ్ళు వచ్చి దే టుక్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ సెడ్ ఓకే షీ ఈజ్ అ వ్యాలిడ్ సిటిజన్ అండ్ వీ నీడ్ టు గివ్ వీసా అని పంపిస్తే విత్ ఇన్ 2 hours షీ టుక్ ద ఫ్లైట్ అండ్ షీ ల్యాండెడ్ ఇన్ ఇండియా. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సర్వీసెస్ చేశాము. 2 ఏళ్ల నుంచి మేము చేసిన సర్వీస్లు వర్చువల్గా 125 ప్రోగ్రామ్ చేశాము.
వర్చువల్గా 125 ప్రోగ్రామ్ చేశాము. ఇన్ పర్సన్ ఒక 25 నుంచి 30 ప్రోగ్రామ్ చేశాము. అలాగే ఇండియాలో ఒక 15 to 16 ప్రోగ్రామ్స్ చేశాము ఇన్ పర్సన్. సో వీఆర్ డూయింగ్ ఫర్ కమ్యూనిటీ. మీ అందరికి తెలిసిందే, కమ్యూనిటీలో మనకు సంపాదించేది కాదు, నీకు ప్రేమ ఉండాలా, కమ్యూనిటీకి సర్వీస్ చేయాలా అనే ఒక మోటో ఉంటే చేయగలుగుతాం. కానీ దిస్ ఈజ్ మోర్ దెన్ మనీ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. మనీ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కమ్యూనిటీ సర్వీసెస్. దిస్ అ ప్యాషన్ అబౌట్ ఇట్. ఐ లవ్ మై కమ్యూనిటీ. I want to serve. Not only this, I am involved in 10 different organizations. ఆటాలో ఉన్నా, నాటాలో ఉన్నా, అక్కడ లోకల్ లాటాలో ఉన్నా, అక్కడనే కౌంటీ అసోసియేషన్కు నేను ప్రెసిడెంట్ను. అట్నే గోపియో అని ఒకటి గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని, అది ఒక 45 ఏళ్ళ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. డొమెస్టిక్ వైలెన్స్ దానికి వాళ్ళకి డీల్ చేస్తూ ఉంటారు, దానికి ప్రెసిడెంట్ చేశాను. సో మెనీ థింగ్స్ ఐ డిడ్. And all credit goes to my wife, because without her help I can't do anything. And that family is first, then the rest. And she used to take care of my family first. Then I was focusing on the community. So hopefully this will go long way and will help our community in big way. And first of all, I would like to thank you to TV9 for giving me this wonderful opportunity covering our first ever Mahasabha. Thank you, sir. Thank you so much. ఫెంటాస్టిక్ అండి. ఐకమత్యమే మహాబలం అని చెప్తూ, యూనిటీ ఇన్స్టెంట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ, ప్రతి చోట యాక్టివ్ గా ఉంటూ, ఎందుకంటే దేశంలో ఎప్పుడు ఏమైతే తెలియదు. సో అన్నిట్లో యాక్టివ్ గా ఉంటే ఎప్పుడప్పుడు ఈ హెల్ప్ అనేది అవుతుంది. సో ఇట్స్ నెట్వర్క్ ఇస్ నెట్వర్క్. సో అది మ్యాటర్.